ఆనంద్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్ఏ శ్రీనివాసులు సీటు తప్పించి ఈయనకి సీట్ ఇచ్చారు, మీకు ఇబ్బంది ఉండదు, ఒక బలిజని తప్పించి రెడ్డికి సీట్ ఇచ్చారు, ఇబ్బంది ఉంటుంది అంటే ఏం లేదంటే మేము ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కూడా మంచి హోదాలో ఎంపీగా రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నారు మా వాళ్ళు. ఆయన గౌరవిస్తున్నాం, ఆయన మద్దతు కూడా మేము తీసుకుంటున్నాం. నాతో పాటు ప్రచారానికి వస్తూ ఉన్నారు. సో నాకు ఆయన ఎక్కడైతే క్యాడర్ ఉన్నారో ఆ క్యాడర్ మొత్తాన్ని నన్ను పరిచయం చేస్తున్నారు, నాకు ఏ ఇబ్బంది లేదండి అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీకేం క్వైట్ ఆపోజిట్, అదే సిట్టింగ్ ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ మీ మీద నిల్చుంటూ ఉన్నారు. ఇబ్బంది లేదు, నాకైతే ఇబ్బంది ఉండదు. నేను చెప్పాను కదా, నాకు ఫ్యాన్ గుర్తు జగన్ అన్న ఫోటో చాలు. అది మీకు సత్యవేడి మీద గ్రిప్ ఉందండి అంటే మీరు అన్నారు చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగాను అమ్మ. ఫ్రెండ్షిప్లో ఉంది. నేను పూర్తిగా పొలిటికల్గా ఎంటర్ కాలేదు, కానీ ఫ్రెండ్స్ పరంగా ఉన్నారు. రిలేటివ్స్ మా గంగాధర్ నెల్లూరు నుంచి రిలేటివ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అది దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు తెలిసినంతకాలం వాళ్ళలో కూడా నా దగ్గర ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తిరుపతి వాళ్ళైనా వీళ్ళందరికీ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు. ఆల్రెడీ నేను టచ్లోకి వెళ్ళిపోయా. ఈ చిత్తూరు జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే చాలా చెప్పచ్చు, అభివృద్ధికి నోచుకోక. అందులో సత్యవేడి నియోజకవర్గం అటు తమిళనాడుతో లింకప్ అయి ఉన్న నియోజకవర్గం, ఆ పక్కన శ్రీ సిటీ లాంటి ఎస్సీజెడ్ దీనిలో మిక్స్ అయి ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో పోలిస్తే అంతంత మాత్రం డెవలప్మెంట్. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? నాకు అవకాశం ఇచ్చి ప్రజలు గెలిపిస్తే ఖచ్చితంగా నాకు గురుమూర్తిగా ఫ్రెండ్, నాకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఫ్రెండ్ నాకు గురుమూర్తి. కాబట్టి ఎంపీ ఆయన అవుతాడు ఖచ్చితంగా, ఎమ్మెల్యే నేను అవుతాను. జగనన్న గవర్నమెంట్ వస్తుంది, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంపీని కలుపుకొని నా ద్వారా ఎంపీ ద్వారా ఫండింగ్ ఎంపీ ద్వారా చేసి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే నా గురించి ఖచ్చితంగా గంగాధర్ నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తారు నేను అట్టోటోనని. అమ్మ లెగసీ నేను అట్నే తీసుకుని వెళ్తాను. అదే నేను అంటున్నాను, మీకు మీ అమ్మగారు లేక పెద్ద పిన్ని గారు ఆవిడ 5 సార్లు గెలిచిన జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇస్తే ఈక్వేషన్ వేరుగా ఉంటుంది. మీకు ఆల్రెడీ పట్టు ఉంటుంది, ఆవిడ ఫోటో చూసి మిమ్మల్ని గెలిపించే అవకాశం, ప్రజలు ఆదరించే అవకాశం మీరు. కానీ ఇక్కడ కొత్త నియోజకవర్గానికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవాలి. జగనన్న నాకు అంతే, ఇంక వేరే ఏముండదు. జగనన్న మాకు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు వాళ్ళ సపోర్ట్ బాగుందండి. ఖచ్చితంగా అన్నే పరిచయం చేస్తాడు అందరినీ, అన్నే ఒక మీటింగ్ పెట్టి పెద్ద ఆయనే చేస్తారు. ఇప్పుడు ఇది మీకు తెలుసు చిత్తూరు జిల్లా చంద్రబాబు గారి సొంత జిల్లా.